రాజకీయ భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోతోందా? తమిళనాట రాజకీయాలు మాత్రం చాలా రసవతరంగానే నడుస్తున్నాయని చెప్పాలి. విజయ్ కొత్త రాజకీయానికి తెర తీసిన తర్వాత ఏఐడిఎంకేనే ఇక టీవీకేలో కలవబోతోందా? డిఎంకే వర్సెస్ టీవీకే లాంటి ఎపిసోడ్ రాబోతోందా? చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. విజయ్ ఎన్నికల శైలి కూడా రైట్. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. రామారావు గారు, విజయ్ ఎన్నికల శైలి కూడా ఇందాక అంటే గతంలో నేను చాలాసార్లు మాట్లాడాను, మీరు కూడా దీన్ని ఏకీభవించారు. డిఎంకే వర్సెస్ విజయే ఉన్నది, అటు కేంద్రం వర్సెస్ విజయ్, ఈ రెండింటితో ఫైట్ చేశారు. ఆ ఫైట్కి తగ్గట్టుగానే విజయ్ ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ ఇక పాయింట్ ఏంటంటే అసలైన ఏడిఎంకే ఇదే, సో ఇక నేనే ప్రధాన ప్రతిపక్షం అన్నటువంటి స్థాయిలోనే ఏడిఎంకేని లెక్క పెట్టకుండా విజయ్ ఎన్నికల ప్రచారం జరిగింది. విజయ్ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేశారు. ఎక్కడ ఏడిఎంకేని టార్గెట్ చేయలేదు. బట్ ఇక నుంచి ఇక టీవీకేనే ప్రధాన భూమిక పోషించబోతుందా తమిళనాడు రాజకీయాల్లో? సో భవిష్యత్తులో ఏడిఎంకే కనుమరుగు కాబోతోందా? పళనిస్వామి రాజకీయ భవిష్యత్తుగా ఇక్కడతో పరిసమాప్తం అవుతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఒక పార్టీ పోవడం కానీ రావడం కానీ అనేది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు 4 సీట్లు తక్కువైనంత మాత్రాన లేకపోతే ఎక్కువైనంత మాత్రాన మొత్తం కలకాలం నిలుస్తుందని అనుకోలేదు. నిన్ననే ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి ప్రకటన చేశారు. ఏమనంటే కేవలం దేశంలో 2 సీట్లు వచ్చినప్పుడు తెలంగాణలో ఒకటి, మిగతా రాష్ట్రంలో ఒకటి వస్తే ఇవాళ దేశవ్యాప్తంగా మొన్నటి దాకా అంత 2019 303 సీట్లకు సాధించుకున్నాం. ఇప్పుడు తక్కువైంది. కానీ మొత్తం మీద బీజేపీ భవిష్యత్తు ఎట్లా మారింది చూసింది కదా. ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి 415 సీట్లు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 415 సీట్లు వచ్చింది. రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి. అందుకే పార్టీలు చనిపోవడం ఉండదు, కానీ ఏమంటే ఉనికి కోల్పోవడం ఉంటుంది. చాలా ఉనికి కోల్పోవడం అంటే ఉదాహరణ తెలుగుదేశం పార్టీ కదా, తెలంగాణ ఆల్మోస్ట్ ఉనికి కోల్పోయింది. కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరు. ఇట్లాంటి పార్టీల భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడికి వస్తాం, తమిళనాడుకు వస్తే నిజమండి. తమిళనాడులో ఇంతకు ముందు ఒకసారి ఎన్నికల ముందు పరిణామాలు గమనిస్తే ఇప్పుడు పరిణామాలు మనకు ఆశ్చర్యం కనిపించవు. ఎందుకంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మొత్తం అంతా కూడా రాహుల్ గాంధీని వ్యతిరేకించుకుంటూ అసలు మనం మొట్టమొదటి ఇటువైపు పోదాం, ఏది టీవీకే వైపు పోదాం, విజయ్ ఆదరణ పెరుగుతుంది, మనం కలిస్తే మంచిది అని ఒక మాట చెప్పారు. దానికి కారణాలు ఉన్నాయి. స్టాలిన్ మనం మోసం చేసిండు, మన ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించలేదు, మనం అడిగితే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, మీ మద్దతు నాకు అవసరం లేదు పోమన్నాడు. మరి అటువంటి అప్పుడు స్టాలిన్ అంత కఠినంగా ఉన్నాడు, మనం ఆయనతో ఎందుకు ఉండాలి అంటే ఇది రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కాదు మనం మిత్ర ధర్మం పాటించాలి, వాళ్ళతో ఉండాలి. అంటే అప్పుడు ఉద్దేశం ఏంటి, స్టాలిన్ మళ్ళీ వస్తాడు. మనందరం కూడా ఊహించే స్టాలిన్ 1-2 సీట్ల తేడాతో హంగ వచ్చినా కూడా స్టాలిన్ వస్తారు అనుకున్నారు కదా. ఆ అంచనా అట్టబట్టికే పోయింది. అంటే కాంగ్రెస్ లో ఒక వర్గం తప్పనిసరి ఏదైతే విజయ్తో పోదామన్నారు, విజయ్తో పోయింటే కాంగ్రెస్ కు 5 కాదు 50 ఇచ్చేదాం. నిజంగా 27 సీట్లు, ఎన్ని సీట్లు ఇస్తే అందులో కనీసం 2/3 గెలిచేవాళ్ళు. 27 తీసుకున్నారు కదా, అదే 27 సీట్లు కాంగ్రెస్ కనుక టీవీకి తీసుకుంటే కనీసం 15-20 గెలిచేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఈ అంబిక్విటీ ఉండకపోయింది. నెంబర్ 1. రెండవది ఇటు పక్కన అన్నాడీఎంకే నుంచి కూడా చూస్తే అన్నాడీఎంకే నుంచి ఒక వర్గం టీవీకి కలుద్దాం, మనం ఉప ముఖ్యమంత్రి తీసుకుందాం, ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆ పద్ధతులు చేద్దామంటే కాదు పళనిస్వామి ఏమన్నా నేనే ముఖ్యమంత్రిని, ఆ రకంగా ఒప్పిస్తే రండి మన పొత్తు, లేకపోతే మనంతా మనం సాయంగా చేద్దామన్నారు. నిజంగా చెప్పాలంటే పళనిస్వామి నిర్ణయం వల్ల ఈ మాత్రం స్టాలిన్కు ప్రతిపక్ష స్థానం దక్కింది. 59 మంది ఎమ్మెల్యేలు ఆ కూటమి నుంచి గెలిచారంటే స్పష్టంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే పళనిస్వామి మొండి పట్టుదల వల్ల అన్నాడీఎంకేను టీవీకేతో కలవకుండా ప్రయత్నం చేసి, ఎందుకంటే ముఖ్యమంత్రి తాను ఉన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రిగా, కనుక సమస్య నేను ముఖ్యమంత్రి కావాలనే అత్యాశనే ఆయన దెబ్బతీసింది. ఇప్పుడు ఈ చీలిక కారణం మొదలు మనం మనం అన్నాం కదా, అప్పుడు మీరు పోనీయలేదు, మనం నష్టపోయినాం కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అటు విజయ్కి ఇటు మనకు పడడం వల్ల అయింది. మనం కనుక విజయ్తో కలిస్తే నిజంగా చెప్పాలంటే 47 సీట్లు వచ్చినాయి కదా ఏఐడిఎంకేకు శ్రీకాంత్, దాదాపు ఒక 15-20 సీట్లు ఎక్కువ వచ్చేటి. అంటే 106 వాళ్ళకి పోతే మనం 108 విజయ్కి పోతే మిగతా 80 దాకా అంటే డిఎంకేకి ఇంకా సీట్లు దాకపోయింది వీళ్ళిద్దరు కలిస్తే. కనుక మనం అప్పుడు కలవలేదు అని చెప్పి నిన్న అసెంబ్లీ సాక్షిగా పెద్ద సీన్ క్రియేట్ అయింది. మొదలు 17 మందితో కలిసి ఇటు పక్కన మన పళనిస్వామి తాను అసెంబ్లీకి వచ్చారు. తర్వాత 30 మందితో కలిసి ఇప్పుడు వేలుమణి అట్లాగే షణ్ముఖం ఇద్దరు కలిసి వచ్చారు. షణ్ముఖం ఉపనాయకుడిగా, వేలుమణి ప్రధాన నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఎన్నుకొని వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రొటెం స్పీకర్ కి ఇచ్చారు. అది ఇప్పుడు ఇవాళ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రొటెం స్పీకర్ కి అధికారం లేదు, అధికారం ఆయనకు లేదుగా. ఇవాళ అసలైన రాజకీయం వాళ్ళు నడుస్తుంది. సార్, అసలైన రాజకీయం ఇవాళ జరగబోతోంది. స్పీకర్ ఎన్నిక తర్వాత, స్పీకర్ ఎన్నికకు ముందే ఏఐడిఎంకేలో చీలిక వచ్చింది. అంటే పాయింట్ ఏంటంటే సార్, పళనిస్వామి నాయకత్వంలో ఏఐడిఎంకే ముందుకెళ్ళట్లేదు. ఒక ఐకానిక్ ఫేస్ లేదు. ఒక స్టాలిన్ లాగా, ఒక ఉదయనిధి స్టాలిన్ లాగా, ఒక విజయ్ లాగా పళనిస్వామి విషయంలో అది లేదు. ఎందుకంటే
అందులో ఉన్నటువంటి పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. జయలలిత ప్రస్తుతానికి లేరు. జయలలిత పేరు చెప్పుకొని ఇంకా రాజకీయం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ. ద పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వరుసగా గత 5 ఎన్నికల్లో ఏఐడిఎంకే ఓడిపోతూనే ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది, అంతకుముందు 2019 శాసనసభ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు కానీ, 2021లో జరిగినటువంటి కొన్ని ఎన్నికల్లో కానీ, కొన్ని ఉప ఎన్నికలు కూడా మధ్యలో వచ్చాయి. 2025లో ఈరోజు ఉప ఎన్నిక కూడా జరిగింది. సో ఎక్కడ చూడు ఏఐడిఎంకే కోలుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ చీలిక ఏదైతే ఉందో ఇది భారీ ఒక ఉపద్రవమైన చెప్పాలి. ఆల్మోస్ట్ 30 మంది పోయారంటే ఇక పార్టీ కనుమరుగైపోతుంది అనడానికి ఇది ఒక పెద్ద సంకేతంగా దీన్ని చూడాలి. సో ఇక అసలైనటువంటి ఏఐడిఎంకే మాదే, మమ్మల్ని గుర్తించండి అని స్పీకర్ దగ్గరికి వెళ్తే